31st నైట్ సెలబ్రేషన్కి సంబంధించి మీ అందరికి తెలుసు. సో నెల్లూరు డిస్టిక్ బై అండ్ లార్జ్ మనకు మేజర్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. బట్ స్టిల్ ఏంటంటే కామన్ పబ్లిక్కి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఆ రోజు కొద్దిగా జాయ్ఫుల్ మూడ్లో బయట వాళ్ళ ఫ్యామిలీతో పాటు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియంట్ లేకోకుండా, ఎస్పెషలీ ఉమెన్కి సంబంధించి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు నైట్ అంతా మొత్తం మనము బయట ఉంటాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా. సో నెల్లూరు ప్రజల యొక్క మెయిన్ ఈ ప్రొటెక్షన్ అయితే దానికి సంబంధించి మన వాళ్ళందరూ ఫీల్డ్లో ఉంటారు. ఇంపార్టెంట్ ప్లేసెస్లో మన పికెట్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయనే దాన్ని మనం యాంటిసిపేట్ చేసుకొని మనము చేసుకోవడం జరుగుతుంది. సో మనకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్గా ఆ రోజు 31st నైట్ ఏంటంటే ఈ బార్స్, తర్వాత వైన్ షాప్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రోడ్డు పైన కేక్ కటింగ్కి సంబంధించి కానీ, కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే వాటన్నిటి కూడా మన దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అవన్నీ వేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు రేపు కూడా కొద్దిగా ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా, నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ మీద కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది. మా సైడ్ నుంచి. సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూస్ జరగకోకున్నట్టుగా 31st నైట్ని అందరూ జాయ్ఫుల్ మోడ్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకుంటాం. సో మా వాళ్ళందరూ ఆ రోజంతా ఫీల్డ్లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే మనకు ఈవెంట్స్కి సంబంధించి ఎవరు ఏమీ అంటే పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ మనకు అడగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే మేము యాజ్ పర్ రూల్ ఏదంటే దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం. ఇప్పటికైతే మనకు ఎలాంటి ఎవరు 31st నైట్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్కి మనకు అడగడం రాలేదు ఇంతవరకు.